ఏంటి సందర్భం లేకుండా ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే అసెంబ్లీ నడుస్తోందా అన్న అనుమానం కలిగే రీతిలో ఈరోజు అక్కడ చర్చలు కొన్ని జరుగుతున్నాయి. అందులో భాగంగా కామినేని ఒక మాట అనడం, దానికి మళ్ళీ బాలకృష్ణ గారు స్పందించడం, ఇవన్నీ ఒక పరిణామం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేది. ఇందులో భాగంగా వాళ్లకు వాళ్ళే ఒక చిక్కులు పెట్టుకుని ఆఖరికి ఎంతవరకు వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వదిలి పారిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎందుకు పారిపోయారు అనుకుంటున్నారు, అది చెప్పండి ఫస్ట్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడనే కాదండి, ఈ 15 నెలలుగా మీరు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా జగన్మోహన్ రెడ్డి నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రా, నిన్ను సింగిల్గా ఎమ్మెల్యేగా మాత్రం మేము కన్సిడర్ చేస్తాం, నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి కూర్చుంటావు లేదా, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్, ఇది సభలో మాట్లాడుతున్నటువంటిది. మీ పార్టీ నాయకులు అనట్లేదు, మేము కుప్పం ఎమ్మెల్యే అంటాము. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారని చెప్పాం. ప్రస్తుతం మీరు కుప్పం ఎమ్మెల్యే అనలా, అదే చాలా తేడా ఉంది. మీరు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ హామీలు ఇచ్చారు, ముఖ్యమంత్రి కదా. అవును, ఇప్పుడు ముఖ్యమంత్రి కదా. మేమేమన్నాం, కుప్పం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పి నిన్న ఎవరైతే మా రమేష్ యాదవ్ గారు మీరు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చారు అని చెప్పి మాట్లాడింది. ఆ సందర్భంలో రెండు శాసనసభలో ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ పిఠాపురం ఎమ్మెల్యే, లేదంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ అలానా కుప్పం ఎమ్మెల్యే, ఇట్లా మంగళగిరి ఎమ్మెల్యేలు ఎవరు అంటలేదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వాంటెడ్గా ఏదో రెచ్చగొట్టాలి. సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా రెచ్చగొట్టాలి, సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేకపోయినా రెచ్చగొట్టాలి. అదే దూరంతో వెళ్తా ఇప్పుడు వాళ్ళే మాట్లాడుకొని ఇద్దరు దొరికిపోయారు. ఎందుకంటే పక్కన బాలకృష్ణ ఉన్న సంగతి మర్చిపోయాడు కామినేని శ్రీనివాస్. ఆయన పార్కాయ తోటలో ఉన్నాడేమో అనుకున్నాడు, అసెంబ్లీలో ఉన్నాను అనుకోలే కామినేని శ్రీనివాస్. ఆయన ఎక్కువ పార్కాయ తోటలో ఉంటాడు. హైదరాబాద్ పార్కాయ తోటలు చాలా ఉన్నాయి, చాలా అదే సార్ వ్యాపారాల విషయాలు, నేను వేరే అంటలేదండి. బిజినెస్ నిమిత్తం ఎక్కువ అక్కడే ఉంటాడు. ఏం బిజినెస్ లో దాని నిమిత్తం ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఉన్నా అనుకోడా, అక్కడ ఉన్నాను అనుకోని ఏదో మాట్లాడేశాడు. పక్కన బాలకృష్ణ అని తెలిస్తే మాట్లాడేవాడు కాదు, చిరంజీవి గురించి ఎత్తేవాడు కాదు. సో అంటే వాళ్ళు ఆడున్నారో కూడా తెలియదు సందర్భంలో. కైకలూరు కదా ఆయన, కైకలూరు కోసం అయితే పార్క్ హైత్లో ఉండాల్సిన పనిలే కైకలూరులోనే ఉండొచ్చు. అది పార్క్ అయితే ఆంధ్రాలో లేదు కదా, హైదరాబాద్లో ఉంది కాబట్టి. అది సో ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో ఏందో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి మాట్లాడుతూ దొరికిపోయారు. రెండు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పదే ఎందుకు జ్వరం వస్తుందంటే, మరి ఎందుకు జ్వరం వస్తుందో అర్థం కావట్లా. పద్దాకలు జ్వరం వస్తుంది పవన్ కళ్యాణ్కి. ఒక ఉప ముఖ్యమంత్రి ఆయన అనుకుంటే ఫారెన్లో సింగపూర్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఆయన పొద్దున్నే హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లో లంచ్ చేసి మళ్ళీ రాత్రి కూడా కాదు, మళ్ళీ ఈవినింగ్స్ టీ స్నాక్స్ టైంకి అంటే 4:30-5 లోపే మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాడు, మాదాపూర్ అనే రిచ్ ఏరియాకి. ఆయనకి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ రెండూ ఉంటాయి. గన్నవరం ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతాడు, అక్కడ దిగుతాడు. ఏదైతే విజయవాడలో దిగగానే సరే కదా, ఇక్కడ బేగంపేటలో ఎక్కుతాడు, గన్నవరంలో దిగుతాడు. గన్నవరంలో మళ్ళీ స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది, మళ్ళీ దాంట్లో మంగళగిరి ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వచ్చేస్తాడు. మరి అట్లాంటి ఆయనకు పద్దాలు జ్వరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే సామాన్యులకైతే వస్తుంది, సో మరి ఆయనకి ఎందుకు వస్తుందో పద్దాలు తెలియదు. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. ఎందుకంటే 8 నెలల్లో 27.5 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి, జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు. మరి ఇలా ఆంధ్రాలో కూడా ఉండలేదు కదా జ్వరం రావడానికి, ఎందుకు వస్తుందో జ్వరం చెప్పాలి. ఇంకొకటి కూడా, ఆయన చంద్రబాబు నాయుడు గారిని అవమానించాలనుకుంటున్నారు హైదరాబాద్కి రావడం ద్వారా. ఎందుకు జ్వరం వస్తే హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏముంది సార్? అంటే మా విజనరీ సీఎం హయాంలో కనీసం జ్వరం ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కూడా లేదా విజయవాడలో కదా? వాళ్ళు జ్వరానికి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ లేదా సార్? జ్వరానికి లేదనే కదా. ఇప్పుడు అక్కడ ఉంటే డయేరియా, అదేంటి మలేరియా, ఇంకా అన్ని ఏరియాలు ఎక్కువ అవుతున్నాయి కదా. అవును, అందుకని ఎక్కడ ఉంటే ఇవన్నీ ఎక్కువ అవుతాయని పవన్ కళ్యాణ్ కూడా భయం ఉంటుంది కదా ఆరోగ్యమైన, అందుకని వచ్చేస్తున్నాడేమో. లేదంటే ఇప్పుడు ఈ వివాదం అంతా జరుగుతుంది, ఎవరో ఒకరికి అవకాశం మైకి తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఏమైనా పెడతారేమో, మళ్ళీ దీని మీద స్పందించాలేమో. అదే టక్కన వచ్చేస్తే అయిపోయేది కదా, 4 రోజులు అయిపోయినాక అంశం అయిపోయేది కదా. దీనికోసం ఈ మాట్లాడుతున్నారు. దీంట్లో ఒకటి నేను పర్టికులర్గా చెప్పదలుచుకుంది, సినిమా ఇండస్ట్రీని అసలు ఎవరు అవమానించారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారా, లేదంటే అవమానించారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆదరించారా, తెలుగుదేశం వాళ్ళ మీడియా ఆదరిస్తుందా, అవమానిస్తున్నారా? మనం ఒకసారి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారిని, వాళ్ళ తల్లి గారిని అవమానించింది ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా. ఇదే ఇప్పుడు చిరంజీవి గారి తల్లి గారిని ఇదే మాట్లాడింది ఇదే తెలుగుదేశమే కదా. ఇదే అల్లు అర్జున్ గారిని వాళ్ళ సినిమాల మీద మాట్లాడింది ఇదే కూటమిలో ఉన్నటువంటి జనసేనే కదా. ఇదే వాళ్ళ ఛానల్ TV5 అనేటటువంటి ఛానల్, ప్రస్తుత టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్, సినిమా ఇండస్ట్రీలో లమ్ డాషులు లేరా అని మాట్లాడింది వాళ్ళే కదా. మరి ఇట్లా అన్ని అవమానించింది వాళ్ళని చిరంజీవి గారిని పెద్ద మనిషిగా, సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా, ఏదైతే వయసులో కూడా పెద్దగా గౌరవించి, ఏదైతే ఇంటికి పిలిచి భోజనం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే
ఏ జగన్ ఓయ్ జగన్ అని అవమానంగా మా అన్నను అవమానిస్తారా అని చెప్పి రాజకీయంగా వాడుకున్నది ఇదే పవన్ కళ్యాణ్ గారు కదా. ఇప్పుడు నిండు సభలో ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సభలో ఎమ్మెల్యే అతను జగన్మోహన్ రెడ్డి గారు, ఓ పార్టీ అధ్యక్షుడు, ఆయన్ని మాట్లాడుతున్నప్పుడు సైకో అని చెప్పి సభ మొత్తంలో ఎవరూ ఖండించకపోగా ఇంకా అవహేళనగా నవ్వుతున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సభ క్షమాపణ చెప్పాలి. రెండోది చిరంజీవి గారికి కూడా చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు మాజీ కేంద్ర మంత్రి, ఆయన మాజీ కేంద్ర మంత్రి, కానీ ప్రస్తుతం సభలో లేడు. ఆయన టాపిక్కే తీసుకురాకూడదు. తీసుకొని వచ్చి ఎవడు అని మాట్లాడినప్పుడు ఆయనకు కూడా క్షమాపణ చెప్పాలి సభ మొత్తం, ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు, స్పీకర్, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు 164 మంది అవమానించినట్లు లెక్క. 164 మంది ఎందుకు? మేము సభలో లేము. మేము సభలో ఉంటే ఖచ్చితంగా ఖండిస్తాం. లేవు 164 మందిలో ఎంతమంది ఉన్నారో ఆ మొత్తం నిండు సభ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి, రెండు చిరంజీవి గారికి. ఈ రికార్డ్స్ నుంచి ఆ పదాలు కూడా తొలగించాలి. రికార్డింగ్ తొలగిస్తే సార్ అనిపించేసి ఇంకా తొలగించామంటే ఎట్లా? వాళ్ళు తొలగించడంతో పాటు ఇదిగోండి సభ సాక్షిగా ఇలా అవమానం జరిగింది, బాలకృష్ణ చేత క్షమాపణ చెప్పిస్తున్నాం అని చెప్పించి సభ కూడా దాన్ని ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం, సభ సాక్షిగా మేము వాళ్ళకి క్షమాపణ చెబుతున్నామని చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా మేము ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్తాం ఏం జరిగింది, ఏ విధంగా సభలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు, సభలో లేనటువంటి వ్యక్తులను ఉద్దేశించి ఎలా మాట్లాడుతున్నారు అనేది. రెండోది బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసి అసెంబ్లీకి తీసుకురావాలి, ఎవరో పేరు నాని గారు చెప్పినట్టు. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఆడవాళ్ళు కనపడితే కడుపైనా చేయాలి, ముద్దనా పెట్టాలనేటటువంటి వ్యక్తి ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు అసెంబ్లీలో ఉంటే మహిళలకు రేపొద్దున రక్షణ ఉంటుంది అదే అసెంబ్లీలో. మరి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసే తీసుకురావాలి ఎమ్మెల్యేలని. తీసుకురాకపోతే రేపొద్దున పరిస్థితి ఏంటి? మహిళా ఎమ్మెల్యేలకు రేపొద్దున రక్షణ ఉంటుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి చెప్పాలి. రెండో అంశం వచ్చేటప్పటికి నేను ఇద్దరు గురించి మాట్లాడతాను సార్. ఒకటి మెంటల్ సర్టిఫికేట్ హోల్డర్ గురించి, ఇంకోటి ప్యాకేజ్ సర్టిఫికేట్ హోల్డర్ గురించి. ఒకటి బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ హోల్డర్, బివేరా బాలకృష్ణ అని మనం చెప్పాలి. ఎందుకంటే తనకు మెంటల్ ఉంది, దానికి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంది, అందుకనే నేను సైకోలాగా ప్రవర్తిస్తా అని చెప్పి సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి బివేరా బాలకృష్ణ. ఆయనన్నా దూరంగా ఉండాలి, ఆయనతో జాగ్రత్తగా, లేకపోతే మనం అటు పక్కనే వెళ్ళకూడదు. రెండు ప్యాకేజ్ సర్టిఫికేట్ హోల్డర్ బివేరా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనకి తిక్కుందని చాలా సందర్భాల్లో చెప్తాడు, ఆ తెక్కకి చాలా పెద్ద ప్యాకేజీ లెక్క ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే తన తల్లిని తిట్టిన, తన అన్నని తిట్టిన, తన పార్టీని సంకర జాతి అలగా అన్న బాలకృష్ణ సారు అని నేను చేతులు కట్టుకొని జీ హుజూర్ అంటూ తెలుగుదేశం కాళ్ళ దగ్గరే బతుకుతానన్నందుకు ఇట్లాంటి వ్యక్తి సమాజానికి హానికరం కదా. ఎందుకంటే తన తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అనేవాడు మనిషేనా? అలానే తన వాళ్ళని అలగా సంకర జాతి, అలానే మా బ్లడ్ ఎక్కించుకుంటే ఎప్పుడో చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని నేను మాత్రం బాలయ్య అని పిలవను, సారు అని పిలుస్తాను అన్నట్టు వ్యక్తి బివేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం బోర్డు పెట్టాలి కదా. ఒక పక్కనే బివేర్ ఆఫ్ బాలకృష్ణ, ఇంకోటి బివేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఖచ్చితంగా మనం బోర్డు పెట్టాలి. ఎందుకంటే చీటికి మాటికి ఇంకొక ఆయన ఉన్నాడు, రాత్రిపూట ట్వీట్లు పెడతాడు నాగబాబు. ఏమయ్యా మరి మీ అన్నం తిట్టిస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఎవడు వాడు వీడు అంటుంటే మరి ఎక్కడున్నారయ్యా మీరందరూ? అంటే ఒక ఎమ్మెల్సీ పదవి అనేది పడేస్తే అట్లా లేదు, మీ అన్నకు ఒక ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం అలా పడేస్తే మీ అమ్మని తిట్టినా, మీ అన్నని తిట్టినా, మీ వాళ్ళని అలగా అన్నా, సంకర జాతి అన్నా మేము వాళ్ళ సంకనెక్కుతామంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి హానికరం కదా. సో ఖచ్చితంగా ప్రజలు, జనసేన వాళ్ళు కూడా ఆలోచించాలి. రెండోది ఇక్కడ ఒక చిన్న విషయం సార్, నిజంగా ఈ మెంటల్ సర్టిఫికేట్ గురించి వచ్చినప్పుడు దీని గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒక చరిత్ర కొన్ని నిజాలని ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, అవును, పురంధేశ్వర్ గారి హస్బెండ్, అవును, ఈయన ఓ పుస్తకం రాశాడు. అవును, దీంట్లో 135, 136, 137 పేజీలు మీరు చూస్తే సాయంత్రం ఈయనకి 7:30 అప్పుడు ఫోన్ వచ్చిందంట. ఎవరికి? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి బాలకృష్ణ ఇంటి నుంచి ఫోన్ రాగానే హఠాత్తున ఆయన ఫంక్షన్కి వెళ్లాల్సింది కూడా మానేసుకొని డ్రైవర్ని బాలయ్య ఇంటికి పంపించగానే ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ బాలయ్య తీవ్ర రక్తం, అప్పటికే బాలయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రమ్మన్నారని దీంట్లో రాశారు. బాలయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇదిగోండి రాశాడు. అవతల బాలయ్య ఇంటి నుండి ఫోన్, నన్ను వెంటనే వాళ్ళ ఇంటికి రావాల్సిందిగా, ఇంట్లో ఏదో సంఘటన జరిగిందని బాలయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని హుటాహుటిన నేను ఫంక్షన్కి వెళ్లకుండా డ్రైవర్ని కారు బాలయ్య ఇంటికి మళ్లించమన్నారు. బాలయ్య ఇంటికి వెంకటేశ్వరరావు గారు రాసిన ఆయన పిచ్చి పిచ్చి అని రాశారు. పిచ్చి బాలయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పి ఫోన్ వస్తే వెళ్ళాడంట. వెళ్ళంగానే బాలయ్య చేతి నుండి తీవ్రంగా రక్తం కారుతుంది. పూర్తిగా గ్లాస్ తో చేసిన ఫ్లవర్ వాజును పగలగొట్టి దాంతో తాను తీవ్రంగా గాయపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పనివాళ్ళు వసుంధర తోడల్టు ప్రసాద్ ఉన్నారు. బాలయ్య పొంతం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎమ్మటే కేర్ హాస్పిటల్కి ఫోన్ చేసి
తీసుకెళ్లారంట. కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ షెడేషన్ అంటే తెలుసుగా మత్తు ఇచ్చారు. ఓకే. ముందు కొంచెం మత్తు ఇచ్చారు, సరిపోట్ల, అయినా మళ్ళీ పిచ్చి పిచ్చిగానే చేస్తున్నాడు. పూర్తి స్థాయి మత్తు ఇచ్చారు. తర్వాత నిమ్స్ హాస్పిటల్లో ఉంచడానికి మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారు. ఓకే. నిమ్స్ హాస్పిటల్లో డైరెక్టర్గా ఉన్న కాకర్ల సుబ్బారావు గారు డాక్టర్స్తో ఒక కమిటీ నియమించి బాలకృష్ణ స్థితిని నిర్ధారణ చేయడం జరిగింది. ఏ స్థితి అని నేను చెప్పట్లా, ఆయన రాసిన స్థితిని నిర్ధారణ చేయడం జరిగింది. బాలయ్యకి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం తాను కూడా ఓ డాక్టర్గా చెప్పగలను. ఈ మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాత బాలయ్యను జైల్లో ఉంచినట్టయితే చాలా రిస్క్తో కూడుకునేది. ఏది పిచ్చి ఎక్కువైపోయి జైల్లో ఉంటే ఇంకా ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అవును, ఏదైనా తేడా అయిపోయేది. అందుకని ఇక్కడ ఉంచడం మంచి పని అని చెప్పి నేను కూడా డాక్టరే కాబట్టి చూశానని చెప్పి ఆయన రాసిన 137వ పేజీ. కానీ విశ్వాసానికి సంబంధించి ఏమన్నా ఉందా? రాశారు సార్. అలానే ఈ విశ్వాసం లేదు విషయంలో కదా ఈ వ్యక్తికి. ఈ విధంగా బాలయ్య పోలీస్ రిమాండ్ సమయంలో హాస్పిటల్లో ఉండడానికి అవకాశం అయింది. ఈ విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చాలా హుందాగా వ్యవహరించి ఎక్కడా జోక్యం చేసుకోలేదు. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు అసలు పట్టించుకోవాలి. Yes. ఇది బాలకృష్ణ గారు మీ బతుకు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా చూశాడు చూడండి. 4 రోజుల తర్వాత పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి Right. అమ్మో ఇది కాల్పులు జరిగినాయి, రాజకీయంగా మనకేమన్నా తేడా కొట్టిద్దా లేదా అని లేదు రాజశేఖర రెడ్డి గారు దీన్ని వదిలే పోని అని చెప్పి వాళ్ళు వదిలేశాడు కాబట్టి అప్పుడు వెళ్ళాడండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల తర్వాత వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆయన ఇంకోటి కూడా రాశాడు, ముంబైలో సంజయ్ దత్ ఇంట్లో 2 తుపాకులు దొరికితే 1.5 సంవత్సరాల పాటు సంజయ్ దత్ జైల్లో ఉండవలసి వచ్చింది. కానీ బాలకృష్ణ ఇంట్లో తుపాకీతో కాల్పులు జరగగా ఒక్కరోజు కూడా జైలుకి వెళ్లకుండా బయటపడ్డాడు. ఏది అక్కడేమో ఓన్లీ తుపాకులు దొరికితే 1.5 సంవత్సరాలు జైలు, ఇక్కడ తుపాకీతో కాల్చితే ఒక్కరోజు కూడా జైలుకి పోలా. ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మీకు భిక్ష. కానీ మేము ఏ రోజు చెప్పలా. మీ కుటుంబ సభ్యులు మీరు రోజు భారతమ్మ గారి గురించి నీచాతి నీచంగా ఇదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. మేము ఒక్కరోజు కూడా వసుంధర గారి టాపిక్ ఎత్తలేదు. ఇదిగోండి ఈ రోజు కూడా చూస్తే పేపర్ల నిండా సోషల్ మీడియాలో లొంగిపోయిన వసుంధర ఆ నలుగురికి ఎలా ఉంది అని చెప్పి ఎక్కడ అన్ని కూడా పాత గుర్తు చేయలేదు, తప్పే ఉంది సార్. కానీ మేము ఏ రోజు ఎత్తలేదు సార్, ఎందుకంటే మేము ఆ కుటుంబంలో ఉన్న మహిళలకు మేము ఇచ్చిన గౌరవం అది. కానీ మీకు ఆ హుందాతనం ఉందా? మిమ్మల్ని ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు మీరంటే ఎట్లా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాపాడబట్టి మీరు ఎమ్మెల్యే అయ్యారు. రైట్. సో అయినా మీకు విశ్వాసం ఉందా బాలకృష్ణ గారు? ఎస్. సో విశ్వాసం లేని వాళ్ళ గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. రైట్.